నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. జోగిపేట అజ్జమర్రి బ్రిడ్జి భూసేకరణ పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డిలో రాజీవ్ పార్క్ అభివృద్ధికి 3 కోట్ల నిధులు విడుదల. పార్కు పనులను పరిశీలించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులు. నూతన జీఎస్టీ పాలసీతో సామాన్య ప్రజలు మేలు జరుగుతుంది. వికారాబాద్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మెదక్ జిల్లా అంధోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. జోగిపేట పట్టణంలో R&B ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జోగిపేట అజ్జమర్రి బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై R&B శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో రాజీవ్ పార్కు అభివృద్ధికి 3 కోట్ల నిధులు మంజూరు చేయించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కన్సల్టెన్సీ, డిజైన్, ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో కలిసి రాజీవ్ పార్కును ఆయన పరిశీలించారు. 10 ఏళ్ల పాటు సౌకర్యాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్కును నెల రోజుల్లో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మళ్లీ రాజీవ్ పార్కు ప్రారంభోత్సవం జరుగుతుందని జగ్గారెడ్డి తెలిపారు. ఇప్పుడు రాజీవ్ పార్క్లో ఒక ట్రాన్స్ఫారం కావాలి ఇక్కడ ఇమీడియట్లీ. ఇది ఎంత నేను 100 kV కావాలి. 100 kV ఓకేనా? ట్రాన్స్ఫారం 100+ కావాలంటే ఎంత ఉంటుంది? 100+ అంటే 160దే ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫౌంటైన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, మళ్ళీ ఇక్కడికి నెక్స్ట్ నేను చెప్తా, ఇది ఇంపార్టెంట్. ఇది మీరు ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయాలి, శాంక్షన్ తీసుకోవాలి. సరేనా? ఎందుకంటే ధన్మన్ ఇప్పుడు సీఎం గారు ఎప్పుడో ప్రోగ్రాంలో వచ్చినప్పుడు ఇలా తీసుకొస్తాను అట్లా. ఓకే, సీఎం విజిట్ ఉంటుంది అనుకొని మూవ్ చేయండి. ఓకే, ఇనాగ్రేషన్ ఇది ఉండాలి. ఇది నా కమిషనర్కి ఇప్పుడు ఎంత శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు రాజీవ్ పార్కులో ఇక్కడ మన టీం అంత ఉన్నది. టీంలో కన్సల్టెంట్ 2 వచ్చారు. ఆమె పేరు అనుష్క అండ్ బాబాజీ. అండ్ శ్యామ్ గ్రీనరీ గతంలో ఆయనను చూసిన చెట్లంతా. తర్వాత రమేష్ ఫౌంటైన్స్
ఇప్పుడు సంతు ఇక్కడున్న చెప్పి కానీ వీళ్ళందరూ రవి ఉన్నాడు, అందరూ ఉన్నారు జార్జ్ అంతా. నా వీడియో కూడా తెప్పించుకో మొత్తము, నా వీడియో అంతా రికార్డ్ చేసారు శేఖర్ కమిషనర్ సంగారెడ్డి. నా వీడియో తెప్పించుకో. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో బ్రతుకమ్మ పండుగను కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. మొదటి రోజు ఉత్సవాలను రెవెన్యూ, సర్వే, ల్యాండ్ రికార్డుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఉమాహారతి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజారాణి, వివిధ విభాగాల మహిళా అధికారులతో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఆడారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అలానే ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ అనేది సెలబ్రేషన్స్ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. ఇలానే వీక్ అంతా కూడా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ప్రతి జీపీలో, ప్రతి మున్సిపాలిటీలో అండ్ అన్ని చోట్ల కూడా చెరువుల దగ్గర ప్రతి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే మన మహిళా గ్రూప్స్ అవ్వచ్చు, మనకి మున్సిపాలిటీలో ఉన్న మెహ్మా గ్రూప్స్ అవ్వచ్చు, వీళ్ళందరి ద్వారా కూడా మన బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్ కల్చర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అది ఇంకా స్ప్రెడ్ చేసి మనం ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది కోరుతున్నాము. అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మనం టేకప్ చేస్తున్నాం అనేది తెలియజేస్తున్నాము. అండ్ ఐ విష్ ఎవ్రీబడి, ఎస్పెషలీ సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వికారాబాద్ పట్టణంలోని R&B గెస్ట్ హౌస్లో జీఎస్టీపై ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత జీఎస్టీ విధానం వల్ల ప్రజలకు, వ్యాపారవేత్తలకు లాభాలను వివరించారు. పాత పన్ను విధానం, కొత్త జీఎస్టీ విధానం మధ్య తేడాలను తెలియజేశారు. అదేవిధంగా సాధారణ ప్రజలకు భారం తగ్గేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా డాక్టర్ వెన్న ఈశ్వరప్ప. నన్ను జిఎస్టీ ప్రచార కమిటీ వికారాబాద్ జిల్లా కన్వీనర్గా నియమించినందుకు మనస్ఫూర్తిగా జిల్లా కార్యవర్గానికి, అధ్యక్షులకు, అలాగే మన రాష్ట్ర ఈరోజు మన ప్రియతమ నేత శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని జిఎస్టీ ప్రచార కమిటీకి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా నియమించినందుకు మన ప్రాంతవాసి కాబట్టి గట్టిగా, హృదయపూర్వకంగా వారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తాం. ఈరోజు ఈ వేదికపై చాలామంది జిల్లా నాయకులు ఉన్నారు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు. అందరికీ, జిల్లా పదాధికారులందరికీ కూడా నమస్కారం. అయితే ఈరోజు మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ఈరోజు సబ్బండ వర్గాలన్నీ బాగుపడ్డాడు. ఒక గొప్ప నిర్ణయాన్ని జిఎస్టీ అతి సామాన్యమైన పేద ప్రజానీకము, మధ్యతరగతి కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో జిఎస్టీని 28% లేకుండా, 12% లేకుండా ఓన్లీ 5%, 18% మాత్రం పరిమితమైనారు.
సామాన్యులను దృష్టి పెట్టుకొని ఈరోజు వచ్చేదంతా పండుగల సీజన్. ఈ దసరా దీపావళి ధమాకా జరగాలి, పేద కుటుంబాల్లో సంతోషం వెల్లివిరసాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దీనిలో చాలా మట్టు చూస్తే సామాన్యులు కొనేటువంటి 375 రకాలైనటువంటి ఐటమ్స్ పైన చాలా 0% పన్ను కూడా విధించడం జరిగింది. 12% ఉన్నది, 18% ఉన్నది, 5%ని 0% తీసుకోవడం జరిగింది. అలాగే 5%కి పరిమితం చేయడం జరిగింది. అతి సామాన్యులు చేసేటటువంటి మన జిల్లా జిఎస్టీ కన్వీనర్, జిఎస్టీ ప్రచార్ సమితి కన్వీనర్. ఇది కంప్లైంట్స్ ఎక్కువ అంటే ఎగ్గొట్టేటోళ్ళు అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఇంట్లో ఎగ్గొట్టరాదు. ఎందుకంటే వికారాబాద్ ఉత్పత్తి అయితే నేను ఇక్కడ హోల్సేలర్కి పంపిస్తా. తను హోల్సేలర్ అంటే తను స్టాకిస్ట్కి పంపిస్తాడు, తను స్టాకిస్ట్ రీటైలర్కి పంపిస్తాడు. రీటైలర్ బట్టలు అమ్మినప్పుడు అప్పుడు 18% జిఎస్టీ కట్టాలి. అంటే ఆయన కస్టమర్ దగ్గర వసూలు చేసి, కొన్నోళ్ళ దగ్గర వసూలు చేసి, కలెక్ట్ చేసి 1000 రూపాయలు అంటే 2000 రూపాయలు అంటే 18% అయితే 360 రూపాయలు కలెక్ట్ చేసి జిఎస్టీ కట్టాలి. కానీ ఈయన కూడా ఈయన జిఎస్టీ ఛార్జ్ చేస్తే అది సబ్ట్రాక్ట్ చేయాలి. నేను జిఎస్టీ చేస్తే ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? తను జిఎస్టీ, నేను జిఎస్టీ కడితే ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? నేను బట్ట కొన్నా కదా, బట్ట కొన్నప్పుడు 18% జిఎస్టీ ఉంటుంది. నేను 1000 రూపాయలు బట్ట కొని 2000 రూపాయలకు అమ్మితే ఆ 1000 రూపాయల మీద 18% పడుతుంది కదా, అది సబ్ట్రాక్ట్ చేయవచ్చు. అయితే ఆయన కట్టిందంటే ఇది సబ్ట్రాక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను జిఎస్టీ కట్టకుంటే ఆయనకు నష్టమైంది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి కని 2 ఇంక్లైన్ బొగ్గు గనిపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలపై వాటాను చెల్లించలేదని నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీతో కార్మికులకు తీరని అన్యాయం చేసిందని, సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. వాటర్ మీరంతా విజ్ఞులు ఆలోచించండి. రూపాయలన్నీ అన్నా కపూర్ కాండ కపూర్ అని ఇంకోటి జై నిన్న ప్రకటించినటువంటి లాభాల వాటి విషయంలో మనందరికీ స్పష్టత ఉన్నటువంటి దాన్ని ముఖ్యంగా యువ నాయకత్వం, యువ కార్మిక సోదరులు, ఉద్యోగులు అందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. గతంలో 2022-23 సంవత్సరంలో తర్వాత వచ్చినటువంటి లాభం, నికర లాభం, నెట్ ప్రాఫిట్ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికుల శ్రమ ఫలితాన్ని ఎంత అని చెప్పలేకపోయినటువంటిది సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితే ఇతర సంఘాలు చేసినటువంటి ఆందోళన కార్యక్రమంలో
డీబీజీ కేసు చేసినటువంటి సెప్టెంబర్ 2 తర్వాత సెప్టెంబర్ 19 చేసినటువంటి ధర్నాలు అయితే ముట్టడి ఫలితం అయితే ఏది ఏమైనప్పటికీ నిన్న లాభాల వాటను ప్రకటించారు. ఆ ప్రకటించినటువంటి లాభాల వాటిలో మరొకసారి దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత సంవత్సరం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మోసం చేసింది. గత సంవత్సరం 2289 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం అని పెడితే ఈసారి 4034 కోట్ల రూపాయలు పక్కకు పెట్టింది. అంటే గతంలో ఇచ్చినటువంటిది 16.9% అయితే ఈసారి ఇచ్చింది 12.5% మాత్రమే. ఇది కార్మికులను దోపిడీ చేస్తుంది, దగా చేస్తుంది, మోసం చేస్తుంది, మాయమాటలు చెప్తుంది, అంకెల గారడి చేసి 2024-25 ఆర్థిక సంవత్సరం సింగరేణి లాభాల వాటా అంకెల గారడీగానే మారిందని, గత ప్రభుత్వాలు చేసిన మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించిందని BMS అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ అధ్యక్షులు యాదగిరి ధ్వజమెత్తారు. సింగరేణి లాభాల వాటాపై రేవంత్ సర్కార్ ప్రచారం ఎక్కువ, లాభం తక్కువ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ లాభాలపైన వాళ్ళు శాతం ప్రకటించవలసిన అవసరం ఉండే. ప్రతి సంవత్సరం ఇట్లే చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలా రాష్ట్ర స్థాయిలో ఒక 65 మంది ప్రతినిధులతోటి ఇలా డప్పు కొట్టినట్టు దేశవ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇస్తున్నామని విస్తృతమైన ప్రచారం చేసిండ్రు. ఆ ప్రచారంలో దాదాపుగా సింగరేణి కార్మికులు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. నిరాశ నిస్పృహలతోనే అశాంతితో ఉన్నారు. కార్మికులంతా కోపోద్రిక్తులై ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించాలి. ప్రభుత్వ చర్యలు ఏవైతే ఉన్నాయో సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం తరఫున ఖండిస్తూ ఉన్నాం. దీన్ని పునరాలోచన చేసి వాస్తవ లాభాలమైన ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 6430 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పేసి ప్రకటన చేసిండ్రు. దాంట్లో కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి 4000 కోట్ల చిల్లర తీసిండ్రు. ఒకసారి ఆగురే. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, అన్ని కార్మిక సంఘాలు, అట్లాగే సింగరేణి డైరెక్టర్లందరూ కూడా ఒక పెద్ద సమావేశం పెట్టి సింగరేణి కార్మికులకు చాలా తీపి కబురు అందిస్తుంది దశకని అనుకున్నాం. కానీ అలా కొండందవి ఎలుకను పెట్టినట్టుగా ఉంది. లాభాల వాటా ప్రకటించడం కోసం ఇన్ని కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎట్లాగూ కార్మికులను మోసం చేస్తారని ముందే ఉంచిన కార్మికులు. కానీ గత సంవత్సరం ప్రకటించిన దానికి భిన్నంగా మీరు ఏం ప్రకటించలేదు. లాభాలు డబుల్ పెరిగినా దాంట్లో మొత్తం కట్ చేసి కేవలం 2360 కోట్లు ప్రకటించారు. చాలా దురదృష్టకరం. 2023-24లో 2222 కోట్లు వస్తే దాంట్లో ప్రతి కార్మికుని 1,90,000 వస్తే ప్రకటించారు. మరి ఈ సంవత్సరం 6,394 కోట్లు వస్తే మీరు ప్రకటించింది ఎంత అంటే 1,95,000 యావరేజ్ వస్తాయని చెప్తా ఉన్నారు. మరి కార్మికులకు ఏం పెరిగిందో మీరు కార్మికులకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. లాభాలు వస్తే ఆ లాభాలని రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు తీసుకుంటుంది, విద్యుత్ ప్లాంట్లు పెడుతుంది, విద్యుత్ సంబంధించిన బిల్లులకు సంబంధించిన బిల్లు వాడుకుంటుంది, బొగ్గు వాడుకుంటుంది, బిల్లులు రాకుండా 42,000 కోట్ల రూపాయలు ఇలా కంపెనీకి రుణపడి ఉంటే ఆ సమస్య ప్రస్తావనకు రాలే. అట్లాగే బినామీ పేరు సమస్య ప్రస్తావనకు రాలే. అట్లాగే పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ ప్రస్తావనకు రాలే. ఇంకా చాలా సమస్యలు సొంతింటి కార్యక్రమం సంబంధించిన చర్చ వస్తాయి. ఇవి పెద్ద కమిటీ మీటింగు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ముడివని చెప్పి ఏఐటీ చెప్పింది, యాజమాన్యం చెప్పింది. కానీ అవన్నీ ఇలా చర్చలకు వస్తాయి అనుకున్నాం. అవి ఏవి రాకుండా చర్చలు సప్పగా ముగించి
కార్మికుల్ని అసంతృప్తి చేసిండ్రు. అందుకే ఏఐటీసీ ఐఎన్టీసీ ప్రతిసారి మీరు చెప్తా ఉన్నారు ప్రభుత్వ జోక్యం పెరుగుతుంది అనుకుంటున్నారు. మీరు తక్షణ మీటింగు బైక్ కలిసి ఇచ్చారు సంతోషం, కానీ అదే ప్రభుత్వంతో కూర్చొని కార్మికులకు ద్రోహం చేసే ఒప్పందాన్ని మీద మీరు సంతకం పెట్టి ఒప్పుకొని ఎట్లా వచ్చిండ్రు? మీరు ఇది కూడా బహిష్కరించుంటే మీకు ఇంకింత గౌరవం కార్మికులు పెరిగేది. ఎందుకంటే లాభాలు వచ్చిన దాంట్లో కనీసం మాకు గౌరవంగా పంచలేదని చెప్పి బహిష్కరించుంటే చాలా సంతోషపడేవారు కార్మికులు. అందుకనే మీరు అందరూ కూడా కార్మికులు జవాబుదారీగా ఉంటారు, ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే యాజమాన్యం కానీ మీరు కానీ గతంలో తీసిన డబ్బులన్నీ ఏం చేసిండ్రు? ఇప్పుడు అంటున్నారు డెవలప్మెంట్ కోసం అని. పోయిసారి 2000 కోట్ల చిల్లర లాభాలు వచ్చింది, అవి ఏందో ఇవాళ లెక్కలు చెప్పలే. ఇప్పుడు 4000 చిల్లర కోట్ల రూపాయల పక్కకు పెట్టిండ్రు, అవి ఏం చేస్తారో తెలియదు. కాటలు మంచిగా చేసిండ్రా, రోడ్లు మంచిగా చేసిండ్రా, కార్మిక నివాస ప్రాంతాలు కాదు కొత్త కోటలు కట్టిందా, లేకపోతే హాస్పిటల్ మంచిగా పెట్టిందా, స్కూళ్ళు పెట్టిందా, కార్మికులకు సంబంధించిన కానీ కొత్త బాయిలో చేర్చిందా, ఇది కొత్త మిషన్లు కొన్నారా? ఏది చేయకుండా డబ్బులు పక్క పెట్టేసామని చెప్పడం అనేది కార్మికులు మరొకసారి మోసం చేయడమే. అందుకే ఖచ్చితంగా మీరు వచ్చేసి కార్మికులకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని, మనం అందరం కలిసి ప్రభుత్వ విధానాల కొట్టాల్సిన అవసరం ఏర్పడదని చెప్పి మేము సిఐటిగా ఆ కార్మిక సంఘాలకి ఇవాళ మనం అందరం కార్మికులుగా అందరం ఒకటే కొట్లాడమని చెప్పి సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని భవానీ మందిరంలో శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు భవానీ మందిరంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, భవానీ దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భవానీ లలితా మండలి మహిళా భక్తులు, భవానీ మందిరం భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. Thank you.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ గ్రామంలో వాసవి మహిళల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. రెండవ రోజులో భాగంగా అటుకుల బతుకమ్మను పేర్చి ఆటపాటలతో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్ సభ్యురాలు నరాల పద్మావతి, దండు ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ ట్రెండ్ మెన్స్ కిడ్స్ స్పోర్ట్స్ వేర్ షాప్ను పాస్టర్ మాథ్యూస్, ప్రొపరేటర్ దేవేందర్ తల్లిదండ్రులు మద్దిమడుగు సంజీవ బంగారమ్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొపరేటర్ దేవేందర్ మాట్లాడుతూ, మా వద్ద యూత్ మరియు కిడ్స్ స్పోర్ట్స్కు సంబంధించిన అన్ని రకాల బ్రాండెడ్ దుస్తులు లభిస్తాయని తెలిపారు. ఈ సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క షాపును ఆరంభం చేస్తా ఉన్నాం. సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, సాయించి పాడుదము రక్షణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోగిపేట అజ్జమర్రి బ్రిడ్జి భూసేకరణ పూర్తి చేయాలి.
అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డిలో రాజీవ్ పార్క్ అభివృద్ధికి 3 కోట్ల నిధులు విడుదల. పార్కు పనులను పరిశీలించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులు. నూతన జీఎస్టీ పాలసీతో సామాన్య ప్రజలు మేలు జరుగుతుంది. వికారాబాద్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.